36 కీర్తన 8వ వచనాన్ని ఆధారం చేసుకొని మనం ధ్యానిస్తా ఉన్నాం. వారు నీ మందిర సమృద్ధిలో ఏం చేసినారంట? సంతృప్తి నొందుచున్నారు. కాబట్టి దేవుని ప్రజలంగా, మరి విశ్వాసులంగా, ఇంకా యవనస్తులంగా మనము సంతృప్తి ఈ లోకంలో మనకు వేటి ద్వారా కూడా దొరకదు అని ఈ సందర్భంలో దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. మనము తృప్తి పొందాలి అంటే ఆ కొన్ని తలంపులు మనం చూస్తా వచ్చినాం. యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి ఎవరైతే వచ్చినారో వారు ఏం చేసినారంట? తృప్తి పొందుతా వచ్చినారు. హెచ్కేల్ యొక్క జీవితంలో కూడా చూస్తా వచ్చినాం. ఏం చేసినాడు? ఆ వాక్యాన్ని భుజించిన తర్వాతనే తృప్తి. ఇర్మియా జీవితంలో కూడా అవి నాకు దొరకగా సంతోషము, అంటే తృప్తి పొందినాను అవి దొరికిన తర్వాతనే. అదే రీతిగా బెరయా సంఘస్థుల్లో వారి యొక్క బెరయాలో ఉన్నటువంటి విశ్వాసుల యొక్క జీవితంలో కూడా చూస్తున్నాం. వారు కూడా ప్రతి దినము తృప్తి పొందుతా వచ్చినారు. నూతనంగా రక్షించబడినటువంటి ఆ యొక్క మరి 3000 మంది ఆ విశ్వాసుల జీవితంలో కూడా మనం చూస్తా ఉన్నాం. వారి గురించి ధ్యానిస్తా ఉన్నాం. మొదటి దినం వచ్చినప్పుడు పేతురు అనుకున్నాడంట, ఈ ఆదివారమే కదా కొంచెం మాటలు చెప్పి పంపించేద్దామని. కానీ వాళ్ళు ఏం చేసినారంటే ప్రతి దినం రావడం అలవాటు చేసినారంట. అయ్యా మాకు ఇంకా ఏ రీతిగా అయితే చిన్నపిల్లలు అడుగుతారో, అమ్మ ఆకలి అవుతా ఉంది అని, అయ్యా మాకు ఇంకా తృప్తి కాలేదు, మాకు ఇంకా తృప్తి కాలేదు. ఆ రీతిగా పేతురు అనుకున్నాడు, ఈ ఒక్క వారమే వస్తారులే వీళ్ళు, నెక్స్ట్ వీక్ రారు అని సిద్ధపడకుండా అట్లాగే ఉన్నాడంట. నెక్స్ట్ వీక్ చూసేసరికి మరలా అదే కంటిన్యూ, అట్లాగే రావడం ఆరంభించినారు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఆ అపోస్తల కార్యములో రాయబడినటువంటి చాలా పదాలు ఎట్లున్నాయంటే ఎడతెగక, ఎడతెగక, ప్రతి దినము అంటే వితౌట్ గ్యాప్ వారు సంతృప్తి నొందుతా వచ్చినారు. ప్రతి దినము కూడుకునుట ద్వారా, ప్రతి దినము దేవుని వాక్యాన్ని వినుట ద్వారా, ప్రతి దినము దేవుని వాక్యమును చదువుట ద్వారా, ప్రతి దినము దేవుని వాక్యాన్ని ధ్యానించడం ద్వారా వాళ్ళు సంతృప్తి నొందుతా వచ్చినారు. అందుకే వారు ఆ తృప్తిని పోగొట్టుకోకూడదని ప్రతి దినము దాన్ని అలవాటు చేసుకున్నారు. యవనస్తులంగా మన జీవితాల్లో కూడా దేవుడు ఏమడుగుతా ఉన్నాడంటే, ఈ వాక్యము చేత నీవు సంతృప్తి నొందుచున్నావా? ఎన్ని దినాలైంది మన జీవితంలో తృప్తిగా వాక్యము చదవక? భోజనం చేస్తే ఏమంటాం? అయ్యా ఈరోజు తృప్తిగా తిన్నాను నేను అంటాం. ఎప్పుడన్నా ఏ రోజైనా ఈరోజు నేను వాక్యం తృప్తిగా చదివినాను చెప్పగలిగినామా? ఎప్పుడన్నా తృప్తిగా చదివినాను ఈరోజు వాక్యం అని ఆ మాట చెప్పి ఎన్ని రోజులైంది, ఎన్ని వారాలైంది, ఎన్ని నెలలైంది, లేకపోతే ఎన్ని సంవత్సరాలు అవుతుంది? వారు నీ మందిర సమృద్ధి వలన ఏం చేస్తున్నారట? తృప్తి నొందుచున్నారు. వారు అందుచున్నారు. వారిలో నీవున్నావా? నేనున్నానా? మనమున్నామా? అన్నీ ఉన్నాయి మనకి దినాలలో. దేవుని వాక్యం సమృద్ధిగా ఉంది. పరిశుద్ధ గ్రంథం మన చేతిలోనే ఉంది, మన సొంత భాషలో ఉంది. దేవుడు చక్కటి చదువు మనకి ఇచ్చినాడు. అయినా కానీ దాని ద్వారా, వాక్యము ద్వారా మనము ఎంత తృప్తి నొందాలో అంత తృప్తి పొందలేకపోతా ఉన్నాం. తృప్తిగా దాన్ని మనం చదవలేకపోతున్నాం. తృప్తిగా దాన్ని మనం వినలేకపోతా ఉన్నాం. దేవుని వాక్యం చెప్తా ఉంది, యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనంలో చెప్తా వచ్చినాడు. ఏమని? మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు గాని దేవుని నోట నుండొచ్చు ప్రతి మాట వలన ఏం చేస్తాడంట? జీవించును, బ్రతుకును, అంటే తృప్తి నొందును. దేవుని నోటి నుంచి వచ్చే మాట ద్వారానే మనకు ఏముందంట? తృప్తి ఉంది. ఆ మాటలు తప్పించి ఇంకా వేరే వేటి ద్వారా కూడా మనకు ఏం లేదంట? తృప్తి అన్నది లేదు. అదే ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 3వ వచనంలో కూడా మనం చూస్తాం. కాబట్టి దేవుని మాటలే మనకు తృప్తినిస్తాయని ఈ సందర్భంలో మనకు జ్ఞాపకం చేయబడతా ఉంది. రిచర్డ్ ఉరుంబ్రాండ్ అని బహుశా మరి తన గురించి మీరు వినుంటారు. ఈ టార్చర్ ఫై క్రైస్ట్ అనేటువంటి ఆ యొక్క మ్యాగజైన్ అయితే ఉందో తన ద్వారానే రాయబడిందని అంటారు.
కాబట్టి ఈయన రొమేనియాలో ఉండేవాడు. యేసు ప్రభువారిని అంగీకరించిన తర్వాత తాను తన భార్య చాలా కష్టాలు అనుభవించినారు. దాదాపుగా 14 సంవత్సరాలు మరి ఈ యొక్క కమ్యూనిస్టు వారి యొక్క రాజ్యములో వారు జైలు శిక్షను కూడా అనుభవిస్తూ వచ్చినారు. ఆ సందర్భంలో వారు జైల్లో ఉన్న తర్వాత మరి తిరిగి బయటకు వచ్చినారు. అయితే ఒక సందర్భంలో ఆయన మరి యొక్క రిచర్డ్ ఉరుంబ్రాండ్ గారు దేవుని వాక్యమును గురించి చెప్తూ, దేవుని వాక్యము తప్పకుండా చదవాలా, దేవుని వాక్యాన్ని మనము గౌరవించాలా, దేవుని వాక్యము అనుదినము మనం దాన్ని ధ్యానించాలా అన్నటువంటి దేవుని వాక్యం అనేటువంటి ఆ యొక్క అంశం మీద బోధిస్తూ వచ్చినాడంట. బోధించిన తర్వాత మీటింగ్ అయిపోయిన తర్వాత ఒక విశ్వాసతను కలుసుకొని తను అడిగినాడంట, మీరు ఇంత దేవుని వాక్యమును గురించి ఇంతగా బోధిస్తూ వచ్చినారు, మరి మీరు దాదాపు 14 సంవత్సరాలు జైల్లో ఉన్నారు కదా, మరి అప్పుడు మీరు వాక్యం చదవలేదు కదా, మరి ఏంటి పరిస్థితి అని అడిగినాడంట. అప్పుడు దానికి ఆయన ఇచ్చిన జవాబు ఏందో తెలుసా? ఎవరు చెప్పినారు నేను వాక్యం చదవలేదని? మీరు జైల్లో ఉన్నారు కదా, జైల్లో బైబిల్ లేదు కదా మీ దగ్గర, బైబిల్ చదువుతున్నందుకే, దేవుని గురించి ప్రకటిస్తున్నందుకే మిమ్మల్ని జైల్లో పెట్టినారు కదా, అక్కడ మీకు బైబిల్ ఎక్కడిది? తానిచ్చిన జవాబు ఏంటంటే, జైల్లో మేము దేవుని వాక్యమును చదవని దినం ఒకటి కూడా లేదంట. 14 సంవత్సరాలు ప్రతిరోజు దేవుని వాక్యాన్ని మేము చదువుతూ వచ్చినాం. ఏ ఒక్కరోజు కూడా చదవని దినము లేదు. ఏ ఒక్కరోజు కూడా అసంతృప్తిగా ఉన్నటువంటి దినము లేదు. ప్రతి దినము దేవుని వాక్యము చేత నేను తృప్తి నొందుతా వచ్చినానని చెప్పినాడంట. అది ఎట్లా సాధ్యమైంది? అది ఎట్లా అంటే, అప్పుడు వాస్తవంగా జరిగిన విషయాలన్నీ కూడా పంచుకుంటా వచ్చినాడంట. వాస్తవానికి జరిగిన విషయం ఏంటంటే, ఆ జైల్లో ఉన్న వాళ్ళందరూ కూడా మరి ఎవరైతే క్రైస్తవులుగా ఉన్నారో వాళ్ళందరినీ మరి ఆ జైల్లో వేస్తూ వచ్చినారు. అప్పుడు వారు మరి ఎవరి దగ్గర అయితే బైబిల్ ఉంటుందో ఆ బైబిల్ అంతటిని కూడా అందరు జైల్లోకి వెళ్ళేటప్పుడు వాళ్ళ దగ్గర ఏమీ ఉండొద్దు, బైబిల్ ఉండదు, ఏమి ఉండొద్దు. కాబట్టి అలాంటి సందర్భంలో కొంతమంది కొన్ని పేపర్లు చింపుకొని పెట్టుకున్నారంట. ఒక్కొక్క బైబిల్లో నుంచి ఒక్కొక్క భాగాన్ని, ఒక్కొక్క అధ్యాయాన్ని, ఒక్కొక్క పుస్తకాన్ని. అయితే వాళ్ళ దగ్గర కొన్ని ప్రతులు మాత్రమే ఉన్నాయి, కొన్ని పుస్తకాలే ఉన్నాయి. ఒకరోజు మరి ఇవన్నీ అయిపోవడానికి వచ్చినాయి. అంటే ఒకరికొకరు పంచుకున్నారు. వాళ్ళు కూడా అది ఎప్పుడు పంచుకునే వాళ్ళంటే టాయిలెట్‌కి పోయినప్పుడు, బాత్రూమ్‌కి వెళ్ళినప్పుడు అట్లా వాళ్ళు అక్కడ ఒక దగ్గర పెట్టేసి వెళ్ళిపోయేవారంట. వాళ్ళు అంటే ఎక్స్‌చేంజ్ చేసుకోవడం. ఇది నాన్న రోమిలకు రాసిన పత్రిక చదివితే వేరే వాళ్ళు అపోస్తల కార్యం ఉంటే అట్లా ఒక్కొక్క పత్రిక, ఒక్కొక్క పేపరు ఆ రీతికి మార్చుకునే వాళ్ళంట. అయితే ఒక దినాన వాళ్ళ దగ్గర ఉన్నయి అయిపోయినాయి. ఇక రేపైతే అయిపోతదిగ. ఈరోజు లాస్ట్ అన్నమాట. అప్పుడు వాళ్ళు ప్రార్థన చేసినారంట, ప్రభువా ఈ రోజుకైతే మాకు ఈ రోజు వరకు ఇంత వాక్యం మాకు ఇచ్చినారు. ఈ రోజు వరకు మమ్మల్ని మీరు తృప్తిపరుస్తా వచ్చినారు. అయితే రేపటికి కూడా ప్రభువా మేము ఆకలితో ఈ ఆత్మీయ ఆహారము కోసమై ఆకలితో అలమటించకుండా రేపటి ఆహారము కూడా మాకు దయచేయము. ఇంకెక్కడి నుంచో వస్తాయి, అక్కడి నుంచి అక్కడికి వాళ్ళకు దేవుని వాక్యము. ఉదయాన్నే లేచి వాళ్ళు మరి టాయిలెట్స్, బాత్రూమ్కి వెళ్ళిన తర్వాత అక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఈ సైనికులు ఎవరైతే ఉండేవాళ్ళో వాళ్ళు బైబిల్ అన్నీ కూడా లాగేసుకునేవారు కాబట్టి ఆ లాగేసుకున్నటువంటి ఆ బైబిల్లో నుంచి వాళ్ళు పేపర్లన్నీ చింపేసేవాళ్ళంట. చింపేసి టాయిలెట్లో లెట్రిన్ పోయిన తర్వాత తుడుచుకోవడానికి వాడేవాళ్ళంట. వాళ్ళు వాడిన తర్వాత ఆ పేపర్ తీసి డస్ట్‌బిన్‌లో వేసేవాళ్ళంట. మరుసటి రోజు వీళ్ళు బాత్రూమ్‌కెళ్ళినప్పుడు అక్కడ చూసేసరికి ఆ డస్ట్‌బిన్‌లో కొన్ని అక్షరాలతో కూడినటువంటి మడత వేయబడినటువంటి మురికి ఒక కాగితము ఇతనికి కనబడిందంట. నిదానించి చూసేసరికి అది దేవుని వాక్యం. అక్కడి నుండి వాక్యం ఆ యొక్క పేపర్‌ని తీసి నీట్‌గా దాన్ని తుడిచి, దాన్ని మడత పెట్టుకొని, భద్రపరుచుకొని తన సెల్‌లోకెళ్ళి ఆ జైల్లోకెళ్ళి తనకు అనుగ్రహించినటువంటి ఆ యొక్క జైల్ సెల్‌కెళ్ళి అక్కడ చదవడం ఆరంభించాడంట. అప్పుడు ప్రభువుకు వందనాలు చెప్పినాడంట, ప్రభువా ఈ దినం కూడా నన్ను తృప్తిపరిచినావు.
ప్రతిరోజు సైనికులు ఆ రీతిగా ఆ ఒక్కొక్క పేపర్ను ఆ రీతిగా వాళ్ళు తూడ్చి ఆ డస్ట్‌బిన్‌లో పడేస్తా ఉంటే, ఆ పేపర్‌లు వీళ్ళు తెచ్చుకొని చదువుతా వచ్చినారంట. ఆ రీతిగా వారు ఆ వాక్యం యొక్క సమృద్ధి వలన ఏం చేయబడతా వచ్చినారు? తృప్తి నొందుతా వచ్చినారు. వారిలో మనమున్నామా? వారిలాగా మనము తృప్తి నొందుచున్నామా? వారిలాగా ఆ యొక్క తృప్తిని మనము అనుభవిస్తున్నామా? కాబట్టి అందుకే మరి యొక్క ఈ మొదటి దినాన ఈ బైబిల్ పట్టణంలో దేవుడు నీతో, నాతో ఏం ఆశిస్తా ఉన్నాడంటే, వారు తృప్తి నొందినారు. మీరు కూడా తృప్తి నొందాలా. మనము కూడా తృప్తి నొందాలని ప్రభు ఆశిస్తా ఉన్నాడు. వారన్ని కష్టాలలో, అన్ని బాధలలో, అన్ని ఇబ్బందులలో, అన్ని శ్రమలలో, అన్ని అపాయకరమైనటువంటి పరిస్థితులలో కూడా దేవుని వాక్యం యొక్క సమృద్ధిలో వారు తృప్తి నొందుతా వచ్చినారంట. మనకు అన్నీ ఉన్నాయి. సమృద్ధి ఉంది అంతా. కానీ ఏం లేదు, తృప్తి పొందలేకపోతున్నాం. కాబట్టి అందుకే ఇది నాన్న దేవుడు మనతో ఆశిస్తుందంటే వాక్యములో మనము తృప్తి పొందాలా. ఇది నాన్న యవనస్తుడిగా నీ జీవితంలో, యవనస్తులముగా మన జీవితంలో మనమే వాక్యము చేత తృప్తి పొందినప్పుడు ఇంకా ఈ వాక్యము తెలియక అనేక మంది అలమటిస్తా ఉన్నారు. వారు ఏ రీతిగా తృప్తిపరచబడగలరు? నేను దేవుని నమ్మినానులే, ఒక రక్షణ పొందినానులే, బాప్తిజం తీసుకున్నానులే, ఒక విశ్వాసిగా నేను జీవిస్తున్నానులే అని సదురుకుపోవడానికి కాదు దేవుడు మనల్ని రక్షించింది. ప్రతి దినము బహుశా మరి బైబిల్ చదువుతున్నారా లేదా అని ప్రశ్నించను కానీ మనల్ని మనమే పరీక్షించుకుందాం, ప్రశ్నించుకుందాం. కొంతమంది యవనస్తుల్లో బైబిల్ చదివే అలవాటు లేదు. బహుశా మరి యొక్క జూమ్‌లో జాయిన్ అయిన వారు మీకు ఎవరికైనా అలాంటి అలవాటు లేకపోతే దయచేసి ఈ దినం నుంచి అలవాటు చేసుకొనండి. ప్రతి దినము, ప్రతి దినము, ప్రతి దినము వాక్యము చేత నువ్వు తృప్తిపరచ వాక్యము చేత నిన్ను తృప్తిపరచాలని దేవుని యొక్క ఆశ. ఎడతెగక వాక్యము యొక్క సమృద్ధి ద్వారా నిన్ను తృప్తిపరచాలని దేవుని యొక్క ఆశ. నువ్వు వాక్యము ద్వారా తృప్తి పడాలని దేవుడు కోరుకుంటున్నాడు. వేరే నాకు అది లేదే, ఇది లేదే అని అసంతృప్తితో నువ్వు ఎంత అలమటించినా గానీ వాటన్నిటిని పక్కన పెట్టి వాక్యముతో తృప్తి పడడం నేర్చుకోమంటున్నాడు. వాక్యానికి మనము చాలా తక్కువ సమయం ఇస్తాం. యవనస్తులముగా చాలా తక్కువ సమయం ఇస్తాం. చిన్నపిల్లల కంటే, ముసలి వాళ్ళ కంటే యవనస్తులు బలవంతులు కాబట్టి వారే వాక్యములో ఎక్కువ సమయం కేటాయించాలని దేవుని వాక్యం చెప్తా ఉంది. కాబట్టి ఆ వాక్యానికి మనం ఇవ్వవలసినటువంటి ప్రాధాన్యత, వాక్యము చదివే విషయంలో, ధ్యానించే విషయంలో, వినే విషయంలో మనం ఎక్కువ సమయం కేటాయించాలని దేవుడు ఆశిస్తా ఉన్నాడు. వీటన్నిటి ద్వారా నువ్వేం కావాలంటే తృప్తి పొందాలా. దేవుడు నిన్ను గురించి కూడా ఆ మాట చెప్పాలనుకుంటా ఉన్నాడు. ఏమని? వారు, ఈ యవనస్తులు కూడా నీ మందిరం యొక్క సమృద్ధి వలన, నీ వాక్యం యొక్క సమృద్ధి వలన ఏమొందినారు? తృప్తి నొందుచున్నారు. నీకు వాక్యములో లేనటువంటి తృప్తి ఈ ప్రపంచములో మిగతా దేంట్లో కూడా లేదని దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. కాబట్టి ఈ సమయంలో దేవుడు మనకిచ్చినటువంటి ఒక మంచి అవకాశాన్ని, ఆయన మనకు అనుగ్రహిస్తున్నటువంటి ఒక మంచి తరుణాలను మనం పోగొట్టుకోకుండా మన యొక్క విలువైన సమయాన్ని, విలువైనటువంటి యొక్క మరి జీవితాన్ని దేవుని యొక్క వాక్యము కోసమై, వాక్యము చేత మనము నింపబడి, వాక్యము చేత తృప్తిపరచబడి జీవించాలని దేవుడు ఆశిస్తా ఉన్నాడు. వారు నీ మందిర సమృద్ధి వలన, మొట్టమొదటిగా దేవుని వాక్యము వలన వారు తృప్తిపరచబడుచు వచ్చినారు, తృప్తి నొందుతూ వచ్చినారు. దానికోసమై మనం చూస్తా వచ్చినాం, ఈ లోకములో దేని ద్వారా కూడా మనకు తృప్తి లేదు అని. కేవలము దేవుని వాక్యమే మనకు తృప్తినిస్తుంది అని. అందుకే వారు అనగా మనం చూస్తా వచ్చినాం, యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి ఎంతమంది వచ్చినారో
వారు తిని ఏమైనారంట? తృప్తి నొందుతూ వచ్చినారు. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయంలో చూస్తా వచ్చినాం. అతడు దానిని భుజించి అనగా తిని ఏం చేసినాడంట? తృప్తి నొందుతా వచ్చినాడు. ఇర్మియా జీవితంలో కూడా చూస్తా వచ్చినాం. తాను కూడా ఆ వాక్యము తనకు దొరకగా ఏం చేసినాడు? తిని తృప్తి నొందుతా వచ్చినాడు. బెరియాలో ఉన్నటువంటి విశ్వాసులు ప్రతి దినము ఆ లేఖనములను పరిశోధించుచు వచ్చిరి. పరిశోధించుచు అంటే దానిలో వాళ్ళు తృప్తి నొందుతూ వచ్చిరి. అపోస్తల కార్యములు 2వ అధ్యాయములో మొదటి విశ్వాసుల గురించి మనం చూస్తా వచ్చినాం. వారైతే ప్రతి దినము తృప్తి పొందాలని ఎడతెగక అనేటువంటి ఆ యొక్క మాట మనం చూస్తాం. ప్రతి దినము ఇంటింట 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 ఎక్కడ ఏ ఇంట్లో కొడుకున్నా అందరు నిండిపోయేవారంట. ఏ ఇంట్లో కొడుకున్నా అందరు నిండిపోయేవారంట. ప్రభువా వీళ్ళు ప్రతిరోజు వస్తున్నారు, ఏం చెప్పాలా వీళ్ళకి? పేతురు ప్రతి దినము ప్రభు దగ్గర కనిపెట్టడం ఆరంభించినాడంట. ఆయన అనుకున్నాడు, ఒక రోజు 2 రోజులు వస్తారులే, ఒక వారం వస్తారులే, 2 వారాలు వస్తారులే, ఒక 15 రోజులు వస్తారులే. మామూలుగా అందరికీ ఏం అలవాటు అంటే స్టార్టింగ్లో చాలా ఎక్కువ మంది వస్తారు ఎక్కడైనా కానీ, కొత్త ఉంది కాబట్టి. ఆ తర్వాత నిదానంగా ఏమైపోతారు? తగ్గిపోతూ ఉంటారు. ఏమైందంటే లేదన్నా పని ఉంది, లేదన్నా అది ఉంది, ఇది ఉంది అనేది ఒకసారి చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు అంతే. కానీ వారు అట్లా కాదంట. వారు బ్రతికినన్ని దినాలు దేవుని కోసము ఎడతెగక దేవుని యొక్క వాక్యం యొక్క సమృద్ధితో వారు తృప్తి నొందుతూ వచ్చినారు. కాబట్టి యవనస్తుడుగా నీ జీవితంలో దేవుని యొక్క వాక్యము చేత తృప్తి నొందుచున్నావా? తృప్తిగా నేను చదివినాను దేవుని వాక్యాన్ని అని ఎన్ని రోజులైంది? ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఏదైనా తినంగానే వెంటనే చెప్తామని, అబ్బా ఈరోజు తృప్తిగా తిన్నామని. కానీ వాక్యము ఎప్పుడైనా చెప్పినావా ఎవరితోనన్నా? ఈరోజు నేను వాక్యం తృప్తిగా చదివినాను, నా మనస్సారా చదువుతా వచ్చినాను. విన్నారా ఎక్కడైనా సాక్ష్యం ఇలాంటిది? దేవుడు మాకు అది ఇచ్చినాడు, ఇది ఇచ్చినాడు, దాని ద్వారా మాకు తృప్తి కలిగింది, దీని ద్వారా మాకు తృప్తి కలిగింది, జాబ్ ఇచ్చినాడు, భార్యని ఇచ్చినాడు, తర్వాత ఆస్తులను ఇచ్చినాడు, కారు ఇచ్చినాడు, వీటన్నిటి ద్వారా మేము తృప్తి నొందుతా వచ్చినామని చాలా సాక్ష్యాలు మనం వింటాం. కానీ ఏది వినము? దేవుని వాక్యము ద్వారా నేను తృప్తి నొందినాను, తృప్తి నొందుతున్నాను. ఈరోజు తృప్తిగా నేను వాక్యం చదివినాను, నా మనస్సారా నేను వాక్యం చదువుతా వచ్చినాను. ఏదో రోజు ఒక అధ్యాయము లేక ఒక వాక్యము, క్యాలెండర్ వాక్యము అది చదివి కాదు, అది నీకు తృప్తినివ్వదు. తృప్తి అంటే దాన్ని అనరు. ప్లేట్లో అన్నం పెట్టిన తర్వాత దాంట్లో ఏదో ఒక ముద్ద తిన్న తర్వాత నేను తృప్తిగా తిన్నానంటావా? ఎప్పుడు అనేది? ప్లేట్లో అన్నం అయిపోతుంది, మళ్ళీ ఎక్స్ట్రా కూడా వేయించుకుంటాం, అప్పుడే చెప్తాం తృప్తిగా తృప్తిగా. నీ మందిర సమృద్ధి వలన వారు ఏమైతా ఉన్నారంట? తృప్తి నొందుచున్నారు. కాబట్టి యవనస్తులముగా మనం కూడా తృప్తి నొందాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇంకా నీ జీవితంలో వాక్యానికి సరైన సమయాన్ని, వాక్యానికి సరైన ప్రాధాన్యతను, వాక్యానికి సరైనటువంటి ఘనతను ఇవ్వకుండా జీవిస్తూ ఉంటే ఇది నీకోసమే దేవుడి తలంపులు తీసుకొచ్చినాడని జ్ఞాపకం చేయబడతా ఉన్నా. కాబట్టి మనం కూడా రిచర్డ్ ఉరుంబ్రాండ్ గారి గురించి మనం వింటా వచ్చిన, ఎంత కఠినమైన పరిస్థితులలో కూడా ఏం చేయలేదు, వాళ్ళు దేవుని యొక్క వాక్యము చేత అసంతృప్తిగా ఉండలేదంట, తృప్తి నొందుతా వచ్చినారు. కాబట్టి మనము కూడా ప్రతిదినము దేవుని వాక్యము చేత తృప్తి నొందాలి. వాక్యము తప్పించి మిగతా దేనికోసం మనం ప్రయాసపడినా కానీ వ్యర్థమే. అందుకే యేసుప్రభువు చెప్పినాడు, రొట్టె వల్ల మాత్రము కాదు కానీ దేవుని వాక్యమే. బ్రతకాలంటే వాక్యమే. కీర్తనాకారుడు అంటాడు కదా, ఏమని? నీ వాక్యమే నన్ను ఏం చేస్తుంది? బ్రతికిస్తుంది. ఆ వాక్యమే మనకు నెమ్మదిని ఇస్తుంది, ఆ వాక్యమే మనల్ని బ్రతికిస్తుంది. కాబట్టి ఆ బ్రతికించే వాక్యాన్ని, తృప్తినిచ్చే వాక్యాన్ని, నెమ్మదినిచ్చే వాక్యాన్ని, కాపాడే వాక్యాన్ని మనము నిర్లక్ష్యం చేయొద్దని జ్ఞాపకం చేయబడతా ఉన్నాం. కాబట్టి ఇది మరి ఒక్కొక్క తలంపుతో ముగించాలని ఇష్టపడతా ఉన్నాను. మరో పర్యాయము కీర్తనలు 36
8వ వచనాన్ని అందరం కలిసి చదువుకొని ప్రార్థన చేస్తాం. మిగతా తలంపులు ప్రభు చిత్తమైతే వచ్చే వారం మనం వింటాం. 36వ కీర్తన 8వ వచనం. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహములోనిది నీ వారికి త్రాగించుచున్నావు. మరి దేవుడి మాటలు దీవించుగాక. రండి మోకరించి ప్రార్థన చేసుకుంటాం. శామ్ నేను ప్రేయర్ చేస్తానన్నా, మీరు బెనడిక్షన్ చివరి ప్రార్థన చేసుకుంటాం. మా పరలోకపు తండ్రి, ఘనమైన గొప్ప దేవ, పరిశుద్ధుడా, నీతిమంతుడా, సత్యదేవ, ఈ సాయంకాల సమయంలో మీ దాసం ద్వారా యవనస్తులమైనటువంటి మా కొరకై మీరు తీసుకొచ్చినటువంటి ఎంతో సంతృప్తికరమైనటువంటి జీవాహారమును బట్టి నీకు వందనాలు. నా మట్టుకు నేను నా జీవితంలో ఈ వాక్యమును ప్రేమించాల్సినంతగా ప్రేమించలేదని ఒప్పుకొంటున్నాను. మీకు ప్రథమ స్థానమును, మీ యొక్క వాక్యానికి ప్రాముఖ్యతను నా జీవితంలో నేను ఇవ్వలేదని ఒప్పుకొంటున్నాను. ప్రభు, అనేకమైనటువంటి వాటి చేత దినమంతయు గడుపుచున్నాము, కానీ మీ పాదం చెంత కూర్చొని మీ వాక్యమును ధ్యానించే విషయంలో ప్రభా మరి తప్పిపోతుండగా దయతో మమ్మల్ని క్షమించము, సమకూర్చు. ఏదో నామమార్తంగా ప్రభా ఒక అర్ధ అధ్యాయము లేకపోతే ఒక 5 వచనాలు అలాగ చదివి వెళ్ళిపోతున్నాము, కానీ వాక్యమును ధ్యానించి నెమరు వేసుకొని దినమంతయు ఆ యొక్క స్పర్శలో మేము ఉండలేకుండా ఉంటున్నాం ప్రభా. అందుకే మా జీవితాలు తృప్తికరంగా లేవు. ఎప్పుడు చూసినా సనుగులు గొనుగుల చేత నింపబడి ఉంటున్నాం ప్రభా. దయతో క్షమించు, మమ్మల్ని సరమకూర్చు. దివారాత్రం నీ వాక్యం ధ్యానించి మేము కూడా ధన్యులంగా చేయబడినట్లుగా బెరాయ సంఘస్థుల వలె తండ్రి ప్రభా, మరి ఆ యొక్క మిషనరీ గురించి కూడా మేము వింటూ వచ్చినాం ప్రభా. నాయన మరింతే కాకుండా తండ్రి కీర్తనకారుడైనటువంటి దావీదు వలె కానీ మీ యొక్క వాక్యం చేత మేము తృప్తిపరచబడినట్లుగా మీరే సాయం తెచ్చండి. ఇర్మియా వలె, యేస్కేల్ వలె మేము కూడా తండ్రి వాక్యం చేత తృప్తిపరచబడినటువంటి వారమై, నింపబడినటువంటి వారమై అనేకులను తృప్తిపరిచే వారంగా మమ్మల్ని సిద్ధపరచండి. ఈ సాయంకాలము వచ్చిన వారందరిని బట్టి నీకు వందనాలు. దీవించి ఆశీర్వదించండి. తదుపరి వారం కూడా తిరిగి నీ దాసం ద్వారా మాతో మరింతగా మాట్లాడి మమ్మల్ని తృప్తిపరుస్తామని వేడుకుంటున్నాం. ప్రభుదినం కొరకై మమ్మల్ని సిద్ధపరచండి ప్రభా. ఆత్మతో సత్యం యథార్థంగా ఆరాధించినట్లుగా వాక్య పెలుగులో మేము పరీక్షించుకొని యోగకరమైన రీతిలో బలలో చేయవేటకు మీరే మమ్మల్ని సిద్ధపరుస్తారని వేడుకుంటూ కిరణను కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని వారి సేవ, వారి పరిచయం దీవించి ఆశ్రయించండి. రేపు ప్రభుదినం పరిచయ కొరకై మీ దాసుని సిద్ధపరచండి. ఈ రాత్రి మాకు తోడుగా ఉండండి. వచ్చే వారం అంతటి కొరకై మమ్మల్ని సిద్ధపరచండి. మీరు చేస్తూ వచ్చిన మేలన్నిటిని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చేస్తూ మరొకసారి నీ వాక్యంలో మేము ఎదుటకు సాయం దయచేస్తామని యేసుక్రీస్తు వారి ఘనమైనటువంటి నామములో స్తుతించి ఆరాధించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. అన్న చివరి ప్రార్థన. తండ్రి ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని కరుణ సహవాసము చేరిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు సదాకాలము తోడయ్యుండును గాక. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్ అన్న. చాలా థ్యాంక్స్ అన్న. స్టార్టింగ్ లో ఆలస్యమైంది, దయతో క్షమించండి. వచ్చే వారం అట్లా కాకుండా చూస్తాం. పర్లేదు. ఓకే. చాలా థ్యాంక్స్ అన్న. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.